నిర్గమకాండము 24వ అధ్యాయంలో గనుక మనం చూస్తే, ఎవరు యెహోవాని సమీపించకూడదు కానీ మోషే మాత్రము సమీపించవలెను అని రాయబడి ఉంది. మనం ఒకసారి గమనించినట్లయితే మోషే కూడా మనలాగా సామాన్యమైన వ్యక్తే. అయినప్పటికీ కూడా దేవుడు ఆయన్ని ఇశ్రాయేలీయులను నడిపించడానికి ఎన్నుకున్నారు. అయితే చాలామంది మోషేకి వచ్చిన వాగ్దానం నాకు వచ్చింది అని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కనుక చెప్తే, నువ్వు మోషే అంత భక్తుడువా భక్తురాలువా అని అంటారు. కానీ ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, మోషేని సృష్టించిన దేవుడే అందరినీ చేశారు కాబట్టి, దేవుడికి ఎవరిని ఏ ఉద్దేశంతో చేశారో తెలుసు కాబట్టి, ఆయన ఏదైనా వాగ్దానం ఇచ్చినా నిలవబెట్టినా ఆయన చిత్తానుసారంగా నడవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నడవాలి తప్ప, అంత గొప్ప వాగ్దానం నాకెందుకు వచ్చింది అని మనము సనకూడదు. వేరే వాళ్ళు ఎవరైనా ఈ వాగ్దానం నాకు వచ్చింది అన్నప్పుడు, నువ్వు అంత గొప్ప భక్తుడువా అని అంటే దేవుడి దృష్టిలో ఖచ్చితంగా తీర్పు పొందాల్సి ఉంటుంది.